నేను చేసే చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదండి మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టమే. చాలా సింపుల్‌గా చేసేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు వేసి అది కొంచెం ఎగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా మగ్గిన తర్వాత చికెన్ వేసేస్తా. వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే మంచిగా దంచేసాను. అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తాననమాట. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్లే బాగా అనిపిస్తది. తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసి మంచిగా కలిపేసుకుని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని అయితే మూత పెట్టేయండి. ఈసారి అయితే అరౌండ్ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద అయితే వదిలేయండి. తర్వాత ఫైనల్గా చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకుని ఇంకొకసారి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు తిప్పుతూ ఉండండి అనమాట. కొత్తిమీర కూడా వేసేసుకుని పచ్చిమిర్చి చివరిలో వేసుకున్నా మధ్యలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో అలా చికెన్ ఫ్రై వేసుకుని తింటే ఇంకా బ్లాస్టే అదిరిపోయింది అనుకోండి.